వివక్ష, అసమానతలు వారిని పట్టి పీడించాయి. విసిగిపోయిన వారు తాము ఇస్లాం మతం పుచ్చుకుంటామని బెదిరించారు. తమిళనాడు రాష్ట్రం నాగపట్టినం జిల్లాలోని పల్లంతల్లిమేడు గ్రామంలో 200 దళిత కుటుంబాలు ఈ హెచ్చరికను చేశాయి. పండుగ చేసుకోవడానికి కూడా తమను అనుమతించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతంలోని మహాశక్తి అమ్మన్ ఆలయంలోకి ప్రవేశించనీయకుండా అడ్డుకుంటున్నారని వాపోతున్నారు. దీన్ని సావకాశంగా తీసుకున్న తమిళనాడు తౌహీద్ జమాత్ సంస్థ కార్యకర్తలు ఆ గ్రామంలో ఖురాన్ ప్రతులను పంచారు. ఆ గ్రామంలోని 6 హిందూ దళిత కుటుంబాలు ఇప్పటికే ముస్లిం మతానికి మారిపోయారు. కొన్ని మితవాద గ్రూపులు, క్రిస్టియన్ మిషనరీలు ఈ ప్రాంతంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు. గదిలో బంధించి కొడితే పిల్లి కూడా ఎదురు తిరిగి గుడ్లు పీకేస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. విచక్షణ జ్ఞానమున్న మానవులను అనగదొక్కితే ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటారని ఈ దళిత కుటుంబాలు నిరూపిస్తున్నాయి. పీడించి అనగదొక్కడం సాధ్యం కాదని కొందరు తెలుసుకుంటే మేలు. అదే సందర్భంలో బెదిరింపులకు దిగడము సమంజసం కాదంటారా? గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్స్ నుంచి న్యూస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.